శాసన మండలిలో 16 పిల్లలకు సోషల్ మీడియా నిషేధకంపై కీలక చర్చ జరిగింది. రాష్ట్రంలోని దీనికి అమలు తీసుకుని రావాల్సిన అవసరం ఉందని హోంమంత్రి అనిత, జనసేన ఎమ్మెల్సీ నాగబాబులు తెలిపారు. ఇప్పటికీ ఆస్ట్రేలియా, ఫ్రాన్స్ దేశాల్లో పిల్లలకు సోషల్ మీడియా నిషేధించిన విషయాన్ని నాగబాబు గుర్తు చేశారు. సోషల్ మీడియాలో వచ్చే బ్లూ వేల్ ఛాలెంజ్ లో ఎంతో మంది పిల్లలు చనిపోయారన్నారు. మెమో ఛాలెంజ్, స్కల్ బ్రేకర్ ఛాలెంజ్, ఫైర్ ఛాలెంజ్ ఇలాంటివి ఎన్నో పిల్లల్ని ఆకర్షించి బానిసలుగా మార్చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వీటిపై మంత్రులు లోకేష్, అనిత వీటిపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం అభినందించదగ్గ విషయమన్నారు. సోషల్ మీడియా వల్ల పిల్లలు రకరకాల డిప్రెషన్లకు గురవుతున్నారని, దీనిపై తీవ్రమైన చట్టాన్ని తీసుకురావాలన్నారు. చట్టం వల్ల ఒక భయం ఉంటుందన్నారు. స్కూళ్లలో వచ్చే ట్యాబ్స్ లో కూడా ఎడ్యుకేషన్ తప్ప మరో అంశానికి తావు లేకుండా మానిటర్ చేయాలని సూచించారు. తీవ్రమైన పదజాలంతో సోషల్ మీడియాలో పెట్టే పోస్టులపై కూడా చర్యలు తీసుకునేలా ప్రణాళికలు రూపొందించాలని హోంమంత్రి అనిత తెలిపారు. వీటిపై సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వీటిపై సమీక్షించారని చెప్పారు. ఈ చట్టాన్ని తీసుకొస్తే ఎలాంటి మార్పు వస్తుందన్న దానిపై ఆలోచిస్తున్నట్టు చెప్పారు. ఇందుకు సభ్యులంతా సహకరించాలని కోరారు. పెద్దవాళ్ళు ఏంటంటే ఒక నెగిటివ్, పాజిటివ్, చెడు ఏది మంచి ఏది అని అర్థం చేసుకునేటువంటి ఒక విచక్షణ ఉంటుంది దిశ. 16 ఏళ్ల లోపు చిన్నపిల్లలకి ఏది మంచో ఏది చెడో అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితులు ఉంటారు అధ్యక్ష. యాక్చువల్గా ఇది చంద్రబాబు నాయుడు గారు ఒకప్పుడు చెప్పారు, ఇది ఒక చట్టం తీసుకురావాలని. నేను ఆ చట్టం తీసుకురావాలని చెప్పి ముఖ్యంగా చెప్పడానికి వచ్చాను అధ్యక్ష. ఆస్ట్రేలియాలో 16 ఏళ్ల లోపు పిల్లలకి సోషల్ మీడియా ఎక్స్పోజర్ లేకుండా ప్రివెంట్ చేసే లాస్ వచ్చింది అధ్యక్ష. అలాగే ఫ్రాన్స్ చేసుకొని ఇప్పుడు లోకేష్ గారు కూడా ఐటీ గారు చాలా ఎమోషనల్ డిస్ట్రెస్ కి, రకరకాల డిప్రెషన్స్ కి గురవుతున్నారు అధ్యక్ష. ఖచ్చితంగా ఈ సోషల్ మీడియా మీద ఒక తీవ్రమైనటువంటి ఒక చర్చ ఏ విధంగా ఉండాలి పేరెంట్ అండ్ టీచర్ మీటింగ్ లో నేను అనిత గారిని హోమ్ డిపార్ట్మెంట్ ద్వారా అలాగే ఐటీ శాఖ దగ్గర కోరుతున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై